ఈరోజు మనము ఒక మ్యాంగో ఫామ్ హౌస్కి వచ్చాము. ఇది చాలా పెద్ద మ్యాంగో ఫామ్ హౌస్. ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం, వీటిని సందర్శిస్తాం. మ్యాంగోస్ గట్రా ట్రీలో ఎలాగున్నాయి ఏంటి చూసుకుందాం, దీని గురించి చర్చించుకుందాం. ఇది ఎక్కడ ఉంది, ఏ ఊరిలో ఉంది, ఏ డిస్టిక్లో ఉంది, ఇవన్నీ చక్కగా మాట్లాడుకుందాం. మన ముందర వెళ్తుంది చూసారా, ఈ పెద్ద ఆవిడే మ్యాంగో ఫార్మర్. చాలా పెద్ద ఫామ్ హౌస్ ఇది. టోటల్గా దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాము. వాలేకుం సలాం. మాట్లాడుకుందాం, అన్నీ చూద్దాం. చక్కగా పచ్చగా కాపు బాగా వచ్చున్నాయి. రకరకాల హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం టోటల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ముందు కడప జిల్లాలో ఉంది, ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ డివైడ్ అవడంతో తిరుపతి డిస్ట్రిక్ట్లోకి వచ్చింది. కోడూరు మండల్, తురకపల్లి అనే గ్రామం. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలుగా రైతులు దీని మీదే ఆధారపడి బతికేవాళ్ళు. మ్యాంగో ఫామ్ హౌస్, అలాగే రైస్, చిన్న చిన్న వ్యవసాయాలు చేసుకుంటూ, వేరుశెనక్కాయలు గట్రా ఇలాంటి వ్యవసాయాలు చేసుకుంటూ దీని మీదే ఈ ఊరు మొత్తం ఆధారపడి బతికేది. ఇప్పుడు కాలక్రమేణా రైతులకి సరైన లాభాలు లేక, గిట్టుబాటు ధరలు లేక, వాళ్ళ కష్టానికి విలువ లేక వ్యవసాయం వదులుకునేసి చాలామంది ఇతర దేశాలకు వలస వెళ్ళిపోయారని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం చేసే వాళ్ళు చాలా తక్కువ, కానీ వ్యవసాయం మీద మక్కువ, ప్రేమ ఉన్నవాళ్ళు వదులుకోలేక ఇంకా వీటిని సాగిస్తున్నారు. ఇవి చాలా పాతవి, పెద్ద చెట్లులా కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా రకరకాల మ్యాంగోస్ ఉన్నాయి. వీటిని కొన్నిటిని బంగినపల్లి అనేసి అంటారు, కొన్ని బాదామి అనేసి అంటారు, కొన్ని రకరకాల పేర్లు ఉన్నాయి, మనకు అంతగా తెలియవు. పోలూరు అంటారు గట్రా సంథింగ్ చాలా ఉన్నాయి ఇక్కడ రకాలు. ఇంకా కాపుకు రాలేదు. కాపుకు రావడానికి ఒక నెల 2 నెలలు పట్టచ్చు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే చెట్లు అమ్ముకోలేక, వ్యవసాయం చేసుకోలేక, కాపు పూత ఉన్నప్పుడే, పూత అంటే పువ్వు కాసినప్పుడే తోటల్ని అలాగే గుత్తకు అమ్మేస్తున్నారు. కొనుక్కున్న వాళ్ళు దాన్ని సాగ తీసుకునేసి వాటిని బాగా అభివృద్ధి చేసి దానికి ఎలాగా కాపాడుకోవాలో కాపును అలాగా కాపాడుకొని మ్యాంగోస్ని దింపి వాటిని మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ముకునేసి వాళ్ళకు మాట్లాడుకున్నంత రేటును వాళ్ళకి ఇచ్చేసి మిగతా లాభాన్ని వీళ్ళు తీసుకునేసి ఇలాగ వ్యవసాయాలు జరుగుతున్నాయి ఇక్కడ. బట్ ఇది చాలా పెద్ద మ్యాంగో ఫామ్, చాలా బాగుంది. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, చాలా అందంగా కూడా ఉన్నాయి. ఏది కూడా ప్రకృతిలో మనం చెట్లకు అలాగే చూస్తుంటే దాని డిఫరెన్స్ వేరు, దాని క్వాలిటీ, దాని బ్యూటీ వేరు, మనం మార్కెట్లో కొనడం వేరు. ఇక్కడ వీళ్ళు చెప్పడం ఏంటంటే చెట్లు అలాగే మాగిన చెట్లకి చాలా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. దీని రంగు కూడా చాలా బాగా వస్తుంది, చాలా అందంగా కనిపిస్తాయి. కొన్ని రెడ్ కలర్లోనూ, కొన్ని ఎల్లో కలర్లోనూ అలాగ ఉంటాయి, కొన్ని గ్రీన్ కలర్లోనే ఉంటాయి, మాగిపోయి ఉంటాయి. చాలా టేస్ట్గా ఉంటుంది అంటున్నారు. కానీ ఇప్పటికైతే మాడి పండ్లు మాగలేదు, పచ్చిగానే ఉన్నాయి, ఇంకా పక్కానికి రాలేదు. పండ్లు మాగడం చూడాలంటే మనం ఇంకా నెలన్నర అయితే కాయలు మాగడం మొదలవుతాయి. ఆ తర్వాత వీళ్ళు కోయడం స్టార్ట్ చేస్తారన్నమాట. ఇది మన తిరుపతి నుంచి మాండూరు రూట్ వెళ్ళాల్సి వస్తుంది. ఆ సైడ్ అంతా వీటి మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటారు. ఇంకా ఇవి దాటుకొని వెళ్ళామంటే తమలపాకు తోపులు చాలా ఉన్నాయి వ్యవసాయం చేసేవాళ్ళు. ఆ ప్రాంతంలో అవి బొప్పాయికాయలు, తమలపాకులు, వేరుశెనక్కాయలు, నువ్వులు,
రకరకాల వ్యవసాయం జరుగుతుంది ఇక్కడ, కానీ చాలా తగ్గిపోయిందనేసే చెప్పాలి వ్యవసాయం. ఏం చేస్తారు పాపం, విత్తనాలకి, వాళ్ళ మందులకి, వాళ్ళ కూలీలకి, వాళ్ళు దాన్ని కేటాయించే సమయానికి, దాన్ని తీసుకునే కేరింగ్కి మనం మాటల్లో చెప్పుకున్నంత సులువు కాదు. వ్యవసాయం చేయడం అంటే చాలా కష్టతరమైన పని. నైట్ పూట కూడా వెళ్ళాల్సి వస్తుంది, నీళ్ళ ఇబ్బందులు ఉంటాయి, అలాగే జంతువులతో కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మామిడి పండ్లని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్ వీళ్ళకి. ఇక్కడ కోతులు కూడా ఎక్కువగా ఉన్నాయి. కోతులు వచ్చాయంటే మందగా వస్తాయి. అది వచ్చినప్పుడు పూర్తి కాపుని నాశనం చేసి వెళ్ళిపోతాయి. అప్పుడు రైతు ప్లేట్లో మట్టి పడుతుంది అంతే. ఇలాంటి ఎన్నో సమస్యల్ని, వీళ్ళ కష్టాన్ని అన్ని ధారపోసి సమస్యలను ఎదుర్కొని వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేసిన తర్వాత వీళ్ళకి మార్కెట్లో గిట్టుబాటు ధరలు దొరకవు పాపం. మనం సింపతి చూపించగలము, వీళ్ళ కష్టాన్ని గౌరవించగలము, వీళ్ళని ఆప్యాయంగా కౌగిలించుకోగలము. అంతకు మించి మనం చేసేదేం లేదు. రైతన్నా బాగుపడాలంటే ప్రభుత్వాలే ముందుకు రావాలి. వాళ్ళకు తగిన గిట్టుబాటు ధరల్ని వాళ్ళే నిర్ణయించాలి. మధ్యవర్తి ఉన్నంత రోజులు రైతే కాదు, ఏ రంగము ముందుకు రాదు. కష్టపడ్డ రైతు అలాగే ఉంటున్నాడు, మధ్యవర్తిగా ఉన్న వాళ్ళు ముందుకు వస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. చాలామంది వ్యవసాయం వదులుకున్నా కూడా చూస్తున్నారు కదా, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వ్యవసాయం మీద మక్కువతో వీళ్ళకి నరాల్లో జీర్ణించకపోయి ఉంటుంది వ్యవసాయం అన్నది. అది కష్టం వచ్చినా నష్టం వచ్చినా వదులుకోలేరు. ఎందుకంటే వ్యవసాయం చేసే వ్యక్తి ఒకరికి కడుపు నింపే అలవాటు, ఒకరికి ఇచ్చే అలవాటు. జీవితంలో ఒకరి దగ్గర చేయి సాసరు, ఒకరి మీద ఆధారపడరు. వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకుంటారు. వాళ్ళకి నష్టం ఉన్నా కూడా వ్యవసాయాన్ని సాగిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే పట్టణాల్లో ప్రజలు ప్రశాంతంగా 3 పూట్ల తింటున్నారు. మనం డబ్బు పెట్టి కొనడం గొప్ప కాదు, కొన్నా కూడా కొనడానికి ఆ వస్తువు దొరకడం గొప్ప. దాన్ని పండించే రైతు గొప్పవాడు. ఆ రైతే లేకపోతే మనం ఏం తింటాం? క్యాప్సూల్స్ వేసుకొని బతకలేం కదా. ఎంత చల్లగా ఉంది ఇక్కడ. ఈ మ్యాంగోస్ రకరకాలుగా ఉండడం వల్ల రకరకాల సువాసనలు వస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంత వయసు అయిపోయినా కూడా ఇంత హెల్దీగా ఉంటున్నారంటే వీళ్ళకి కల్ముష్యం లేని మనసుతో పాటు కాలుష్యం లేని వాతావరణంలో ఉంటున్నారు. వీళ్ళు ప్రకృతి ఒడిలో ఉంటున్న నిజమైన ప్రకృతి బిడ్డలు. వీళ్ళు మట్టిలోనే పనిచేస్తుంటారు, మట్టిలోనే కూర్చుంటుంటారు, ఆ మట్టినే పిసుక్కుంటుంటారు. ఆ మట్టిలో నుంచే వ్యవసాయం అన్నదాన్ని బతికిస్తున్నారు. రైతుల గురించి, రైతాంగం గురించి మనం ఎన్ని చెప్పుకుంటా పోయినానో తక్కువే. ఎప్పుడైతే రైతు నుంచి డైరెక్ట్గా కొనుగోలు చేసే రోజులు వస్తాయో రైతు అప్పుడు నిజంగా బాగుపడతాడు. తన కష్టానికి పరిపూర్ణమైన విలువని పొందుతాడు. రైతు బాగున్నాడంటే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటే
దేశాలు బాగుంటాయి. దేశాలు బాగుంటే రాజ్యాలు బాగుంటాయి. రాజ్యాలు బాగుంటే ప్రజలు బాగుంటారు. 3 పూట్ల కడుపు నిండా మనం తింటున్నామంటే దానికి కారణం ఒక రైతు మాత్రమే. రైతు కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి. కానీ చాలా తక్కువ మందికి ఆ పథకాలు అందుతున్నాయి. ఎందుకంటే ఆ పథకాలు ఉన్న విషయం కూడా చాలామంది రైతులకు తెలియదు. ఎందుకంటే వీళ్ళు ప్రపంచ జీవితానికి చాలా దూరంగా ఉంటారు. వీళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ, మీకు ఈ అధికారాలు ఉన్నాయి, మీకు ఈ సౌకర్యాలు ఉన్నాయి, ప్రభుత్వం మీకు ఈ పథకాలు అమల్లో పెట్టుండది, ఇది మీకు లాభదాయకంగా ఉంటుందని చెప్పేవాళ్ళు కూడా లేరు. వీళ్ళకి తెలియదు. అలాగే కష్టాల్లోనూ నష్టాల్లోనూ వ్యవసాయం చేస్తూ రైతన్న బతికేస్తున్నాడు. జై హింద్, జై జవాన్, జై కిసాన్. ये चुका था।